అయినా మొగుడు చచ్చిన మోహన బొట్టేంటి? అలవాట్లో పొరపాటు అనుకుంటా. తీసే అన్నా పోలీసులు ఉన్నారు, పదన్నా వెళ్ళిపోదాం. ఆగవే. అన్నా సీదా పోలీసు పోరి దగ్గరకు వచ్చి ఆపినావేంది? గా పోరి మస్తు గరంగా ఉంది, జల్ది పోదాం రా అన్నా. నా మీద చేయి చేసుకుంటావా? డ్యూటీలో ఉన్నాను కాబట్టి చెంపదెబ్బతో వదిలేశాను, లేదంటే ప్రాణం తీసుండేదాన్ని. వెళ్ళు. గత్తి గత్తి పబ్లిక్ లో చేయి చేసుకుని చాలక బెదిరిస్తున్నావా? ఇంకా ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. కళ్యాణి, ఇన్స్పెక్టర్ సార్ వస్తున్నారు, వాళ్ళతో గొడవద్దు, సారీ చెప్పి పంపించేసే. వీళ్ళక అస్సలు చెప్పను. గతి లెక్క. నా గురించి నీకు బాగా తెలుసు. మర్యాదగా సారీ చెప్పు, లేదంటే నన్ను అనవసరంగా కొట్టావని నీ మీద కంప్లైంట్ ఇస్తాను. అన్నా ఇక్కడ వద్దన్నా, వెళ్ళిపోదామన్నా. ఏంటి గొడవ? సార్, ఈ అమ్మాయికి హెల్మెట్ లేదు. ఏంటి అని అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. అవును సార్. అన్నా అన్నా ఏం చేస్తున్నావన్నా? పదాన్నా వెనక్కి వెళ్ళిపోదాం. ఎక్కరా అన్న వెనక్కి వెళ్ళిపోదామన్నా. ఎక్కరా? ఆగండి. అన్న స్పీడ్ పని వీపు ఆసిపోద్దన్నా. అన్న స్పీడ్ పని వచ్చేస్తానన్నా. ఆగు. 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 ఆగమంటే నిన్నే ఆగు. 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 అన్న వచ్చేస్తుందన్నా. పదన్నా, పదన్నా. స్పీడ్ పని పదన్నా. అన్నా వచ్చిన రాక నాన్న ఎందుకన్నా తన్నావు? ఆడ పెద్ద ఫాల్తుగా లెక్క ఉన్నారా, అందుకే దన్నా. అబ్బా ఆ పోలీసు పురత్న పదన్నా, స్పీడ్ పదన్నా. ఇది చూడండి, మీ కళ్ళ ముందే వాడెవడో మా సిద్ధుని తన్నిపోయాడు. చూడండి ఎలా తగిలిందో. అసలు వాడెవడు? ఈయనెందుకు తన్నాడు? వాడు దొంగ నా బైక్ తీసుకొని పారిపోతున్నాడు సార్. అది విషయం. ఇతను బైక్ కొట్టేసి మనల్ని డైవర్ట్ చేయడానికి ఇతన్ని తన్ని పారిపోయాడు. అసలు నీ వల్లే ఇదంతా. నువ్వు ఇక్కడేదో న్యూసెన్స్ చేస్తున్నావు కాబట్టే వాడు అలా పారిపోగలిగాడు.
కొత్తగా డ్యూటీలోకి వచ్చావు కాబట్టి ఇదే నీకు ఫస్ట్ వార్నింగ్. మీరేంటి పోలీసులతో గొడవ పడుతున్నారు? మర్యాదగా వెళ్తారా లేదంటే స్టేషన్కి తీసుకెళ్ళమంటారా? పద సిద్ధు. మరి నా బైక్ సార్? కళ్యాణి, ఈ కేసు నువ్వే సాల్వ్ చేయాలి. నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. ఆ బైక్ దొంగను పట్టుకొని ఇతని బైక్ ఇతనికి అప్పచెప్పాలి. ఓకేనా? వాడెవడో తెలీదు, సరిగ్గా మొహం కూడా కనిపించలేదు. ఇప్పుడు వాడిని ఎక్కడని పట్టుకోవాలి? ఎస్ఐ గారు ఆర్డర్ వేశారు కదా, తప్పదు, తిప్పలు పడాల్సిందే. అదిగో అమ్మొచ్చింది చూడు. కన్నయ్య, ఏం చేస్తున్నావు నాన్న? ఆమె తిన్నావా? అల్లరి చేయకుండా బాగా ఆడుకున్నావు కదా, అమ్మమ్మని విసిగించలేదుగా. మా బంగారు. మంచినీళ్ళు తీసుకో. ఏంటమ్మా బాగా అలసటగా కనిపిస్తున్నావు? ఈరోజు ట్రాఫిక్ లో డ్యూటీ పడిందమ్మా. ఎండకి బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఈలోపు నేను భోజనం రెడీ చేస్తాను. కన్నయ్య, నాన్న డ్రెస్ అమ్మ వేసుకుందేంటా అని చూస్తున్నావా? అదే అదే ఏంటదే? వీడికి నాన్న లేడు, అమ్మున్నా లేనట్టే. ఇక పెంచిన తల్లివి నువ్వు ఊరంతా తిరిగి 7 గంటలకొచ్చి నాన్న బుజ్జి అని దగ్గరికి తీసుకుంటే ప్రయోజనం ఏముంది? వీడికి నాన్న గుర్తొచ్చి ఎంత ఏడ్చాడో తెలుసా? అప్పుడు కదా తల్లి కావాల్సింది. ఏడ్చాడా? ఏనన్నా? వద్దు, నువ్వు చూడాల్సిన అవసరం లేదు. ప్లీజ్ అత్తయ్య, ఒక్కసారి కన్నయ్యని దగ్గరికి తీసుకొనివ్వండి. నేనేమైనా వాణ్ణి కావాలని వదిలేసి వెళ్ళానా? నువ్వు కారణాలు బానే చెప్తావు. బిడ్డ ఏడ్చినప్పుడు ఏ కారణాలు చెప్పి వీడేడుపు మాన్పించాలి? అత్తయ్య, అమ్మా, ఏమిటిదమ్మా ఇంత నువ్వు? రాను రాను నీ ప్రవర్తన అర్థం పత్రం లేకుండా తయారైపోతుంది. తల్లి నుంచి బిడ్డని దూరం చేస్తావా? తల్లనేది బిడ్డకు అవసరమైనప్పుడు ఉండాలమ్మా. దానికి కుదిరినప్పుడు తల్లిలా ఉంటానంటే కుదరదు. రోజులు గడిచే కొద్దీ అందరికంటే నువ్వేమైపోతావని భయమేస్తుంది దమయంతి. కళ్యాణికి కన్నయ్య అంటే ఎంత ప్రేమో నీకు తెలీదా? అలాగే కళ్యాణి ఆ ఉద్యోగంలో ఎందుకు చేరిందో, ఎవరి కోసం చేరిందో నీకు తెలీదా దమయంతి? భర్తకు దూరమైన భార్యకి అత్త అమ్మవ్వాలి. ఇలా సౌతి తల్లిగా ప్రవర్తించకూడదమ్మా. ఇంకొక మాట కళ్యాణి నువ్వేమైనా అన్నావంటే సౌర్య మీద ఒట్టే. అమ్మా, అమ్మా కళ్యాణి, వాడు నీ బిడ్డ. నీ నుంచి కన్నయ్యని ఎవరూ దూరం చేయలేరు. వెళ్ళు.
ఏమిటి దమయంతి నువ్వు? తల్లికి బిడ్డ కావాలి, బిడ్డకి తల్లి కావాలి. ఆ ఇద్దరిని విడతీయాలని చూసే నా బిడ్డ రాక్షసి అనిపించుకోవడం నేను తట్టుకోలేనమ్మా. అర్థం చేసుకో. కన్నయ్య, ఏంటి నాన్న ఏడ్చావా? అమ్మకి నీ దగ్గరే ఉండాలని ఉన్నా కుదరదమ్మా. నీకు అందరూ ఉన్నారు, నాకెవరున్నారు? ఒంటరిగా వెళ్ళాలి, రావాలి. ఎందుకు ఏడ్చావు కన్నయ్య? నాన్న గుర్తొచ్చాడా? నాన్నెక్కడికి పోలేదు. అదిగో ఆకాశంలో చుక్కల్లో చుక్కై అక్కడి నుంచి నీకు హాయ్ చెప్తున్నాడు చూడు. నువ్వు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇంకా ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. శామ్, రా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. ఏ? చెంపలు బగలు కొట్టించుకున్నాక ఆకలెట్ట అవుద్ది చెప్పు. దారమ్మట వచ్చేది రాకుండా పోయి ఆ కళ్యాణిని కదిలించుకునేది దేనికి? దాని చేత తన్నులు తింటాం దేనికి? కళ్యాణి పోలీస్ డ్రెస్ వేసుకుని కనపడింది. కోపం రాజుకుంది. ఏంది? అది పోలీస్ డ్రెస్ వేసుకుందా? అవునమ్మా. ఒరే, అది పోలీస్ అయ్యిందని తెలిసి దాని జోలికి ఎందుకు పోయినారా? నువ్వు చంపిన దాని మొగుడు పోలీసు, ఇప్పుడు అది పోలీసు. ఆ శౌర్య అని చెప్పింది మీరే అని తెలిసిందనుకో, లోపలేసుద్ది. అప్పుడు జైల్లో చెప్పకూడదు తింటూ కూర్చోవాలా. దానికి అంత సీన్ లేదులేమ్మా. ఆ శౌర్యగాడు ఉన్నప్పుడే ఏం చేయలేకపోయింది, ఇప్పుడేం చేస్తుంది? కళ్యాణి పోలీస్ అయ్యిందంటే ఏ ఎస్ఐయో సిఐయో అనుకుంటున్నారేమో. కానిస్టేబుల్ అయ్యింది. పులి చిన్నదైనా పెద్దదైనా కొరికిందంటే కండ ఊడుద్ది. దానికంత సీన్ లేదులేమ్మా. ఆ రోజే కళ్యాణిని శౌర్యకి తోడుగా పంపించుండాల్సిందే. మేం పడిన బాధలు కళ్యాణి కూడా పడాలని వదిలేశాం. అందుకే ఇప్పుడు నా చెంప పగలగొట్టింది. శామ్, కళ్యాణి శౌర్య పోయిన బాధలో ఉంది. మనల్ని చూడగానే ఆటోమేటిక్గా కోపం వస్తుంది. కళ్యాణిని శౌర్య దగ్గరికి పంపించే రోజు ఒకటి వస్తుంది. అప్పటి వరకు అలా ఎగర్ని. దాన్ని మనం పంపిస్తామో అది మనల్ని పంపిస్తుందో. కానిస్టేబుల్ అయిందన్నారుగా, కాస్త జాగ్రత్తగా ఉండండి. అసలు కళ్యాణి మనల్ని ఏం చేస్తుందమ్మా? అబ్బా, ఇదంతా వదిలేయండి. శామ్, పద డిన్నర్ చేద్దాం. పద రా శామ్. ఏడ్రా అన్నా, అక్కడ కొద్ది వెనక్కి 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 అక్కడ కూర్చో.
మింగేసేటట్టు గట్ల చూస్తున్నావు. బాలుగా ఆంటీ మాట వినిపిస్తుంది, మనిషి కానొస్తలేదేంద్రా? ఏడుందిరా ఆంటీ? అంటే ఏంది? సేకట్లో అగుపించినంత నల్లంగున్నాననేగా. మీ బాలుగాని కన్నా నలుపేం కాదు నేను. గల్లీలో పోతాంటే పోరగాండ్లు నన్ను చూసి చీటీ కొడతారు. మాటకి ముంగట మాటకి వెనక నన్నట్టుకొస్తావేంది? మరి నీ అన్న నేను అగుపడట్లేదు అంటున్నాడుగా. అగుపిస్తే ఎందుకు అడుగుతాడు? నిన్ను చూసాక బయట ఎందుకు ఉంటాడు? ఏం రో ఏమో ఒర్లుతున్నావు? పోరగాళ్ళు సీటీలు కొట్టే అంత ఫిగర్ అంటారా ఆంటీ? ఏ నీ కండ్లు కాకులు ఎత్తుకుపోయినాయా? అగుపడట్లే? మా అన్న కళ్ళు అగుపించపోవడం ఏంది? సింహ చీకట్లో కూడా చిల్లర పైసలు కిందుంటే తీస్తాడు. నాకేమో అనుమానం కొడతాంది. ఓ బాబ్జీ, నేనే రంగు సీర కట్టినా చెప్పు. ఇట్లా పసాయించింది. అమ్మో సచ్చిన గొర్రె. ఏం చెప్పాలరా ఇప్పుడు దీనికి? ఇదిగో నువ్వు ఏ చీర కడితే నాకేంది, మీ ఆయనకి కావాలి గాని. గీ కథలు నా తాన పడమాక. ముంగట అడిగిన దానికి చెప్పు. ఏంరా ఆంటీ ఇడిచిపెట్టేటట్టు లేదు. ఏం చీర కట్టుకుందిరా? నాటు తాగినా నసాల మంటలా 90 కొట్టినా కిక్కెక్కలా. ఆహా, నా కళ్ళకే పరీక్ష పెట్టినావులే. నైటీ చేసినావు, నరాలు దెంపుతున్నావు. నేనేం గట్టినా అని అడిగినా గాని నీకేం తెగుతున్నాయని అడిగిందా నేను? నాకు గాని లైన్ వేస్తున్నావేంద్ర బాబ్జీగా? ఎవరైనా కరెంటు తీగ మీద కాలేస్తారా? ఏదో తెలియక నీ మొగుడైతే వేసిండు. నిన్ను అడిగిన చూడు, నాది బుద్ధి తక్కువ. నీదే. పోయిందా? పోయిందన్నా. అన్నా నువ్వు ఆకాశంలో చూడే పరేషాన్ ఉండదు. ఏంరా? అబ్బా ఏమంటావేంది? నువ్వెటు చూస్తే అటున్నోళ్ళకి ఆల్నే చూసినట్టు ఉంటది. ఈ లొల్లు పంచేది మనకు అవసరమా అన్నా? నేనంత అవలగాళ్ళక కనిపిస్తున్నానరా వీళ్ళందరినీ చూడనీకి? నా మనసు గా పోలీస్ పోరితాన్నే జారిపోయిందిరా. వద్దన్నా, మనం దొంగలు, గా పోరి పోలీసు. మనకి వాళ్ళకి కుదరదే. అయినా రేసేకటి గానివి. రేత్రి నీ కంటి ముందుకొచ్చి నిల్చున్నా నీకు అగుపించదు. గసివంటప్పుడు గా పోరితో నీకెందుకు చెప్పు? అరే నల్లబాలుగా, ఒక్కటి చెప్తా రాసి పెట్టుకో. ఏడన్నా చెప్పుకోనికి మంచిగా ఉంటది. ఏందది? చీకటి కంటికి, మనసుకి కాదురా. ఎట్లున్నదిరా? అనా బండికి నెంబర్ ప్లేట్ మార్చినా దానికి ఖర్చు చూడు, పైసలు వస్తాయి. ఏందిరా నకరాలు చేస్తున్నావా? నేను పోరి గురించి అడిగితే నువ్వు బండి గురించి చెప్తున్నావు. అన్నా నాకు ఇంకా పోలీస్ పూరి బుగ్గలే యాదకొస్తున్నాయిరా. ఒక్కసారి చూడాలరా. ఏడుంటదిరా? అన్నా అసలే నీకు రేసేకటే. గా పోరితో పెట్టుకున్నావంటే గా పగటపోటు కూడా పనికి రాకుండా చేస్తుంది. రే నువ్వు బుడ్డి కొట్టి మంచిగా పండన్నా. పొద్దుగాలే కొత్త సినిమా రిలీజ్ ఉన్నది. రే నీకు సమాజ్ అయితే లేదురా. కాపూరి నా గుండెకాయ గుంజుకపోయిందిరా. గిట్లనే కథలు పడినావంటే నిన్ను నన్ను గుంజుకుపోయి బొక్కలో పెట్టి నార తీస్తుంది. ఎవరన్నా లవ్ చేసినామంటే చాలు, ప్రతి అవలగానికి పనికి రాకుండా పోతాం.
వాణ్ణి ఎలా పట్టుకోవాలి? మొహం చూస్తేనే వాణ్ణి గుర్తుపట్టడం కష్టం. అలాంటిది ముసుగేసుకున్న వాణ్ణి పట్టుకోవడం అది జరిగే పనేనా? ఎందుకు జరగదు? ఆఫీసర్, ఆఫీసర్, ఇలాంటప్పుడు మీరేం చేసేవాళ్ళు? నేను వాడి ఫేస్ క్లియర్గా చూసుంటే బొమ్మ గీసుండేవాడిని. అంతగా రాలేదంటే ఆర్టిస్ట్ని పిలిపించి ఆ గుర్తులు చెప్తూ బొమ్మ గీయించేవాడిని. అలా అయితే నాకు డ్రాయింగ్ బాగా వచ్చు కదా. అప్పుడు మరి వాడి బొమ్మ నువ్వే వేయి.